Hi, Jan. How are you? I'm fine. Sure? Yeah, sure. ఫినిష్ చేయలేదా? చేస్తాను. నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. What? నేను విన్నది కరెక్టేనా? Yeah. Oh my God. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా? నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. What do you mean? బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు. ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేస్తావు చూడు, అక్కడ నన్ను కాపాడావు. ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేసావే, అక్కడ నన్ను కాపాడావు. ఇలా కాపాడుతూనే వచ్చావు, నాకే అర్థం కాలేదు. జాన్, నిన్ను కాపాడడం కోసం నేనేమి చేయలేదు. నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను. ఎనీవే, అర్థం చేసుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. లోకాన్ని మర్చిపోదాం, ప్రేమించుకుందాం, నిజంగా ప్రేమించుకుందాం, చాలా చాలా ప్రేమించుకుందాం. నీకు కావాల్సింది అదే కదా? అవును రామ్, ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్. జాన్ జాన్ జాన్, ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్. అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 హార్ట్స్ కాదు, 2 బ్రెయిన్స్. ఇది వేరేలా ఆలోచిస్తుంది, ఇది వేరేలా ఆలోచిస్తుంది. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీకు గోల్ఫ్ అంటే ఇష్టం. నాకు గ్రాఫిటీ ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు. అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకొద్దు జాన్. నా నమ్మకాలన్నీ పోగొట్టా, ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రామ్. పోగొట్టుకుంటే ఏం చెప్పటావు? ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం. అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమందితో విడిపోయించాను. ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకొద్దు జాన్. లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు జాన్. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ. లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. ఓకే? నేను విడిపోలేను. జాన్ జాన్, ఒక్కసారి నా మాట విను జాన్. మళ్ళీ అదే ప్రాబ్లం. Young man, any problem? Thanks, I'm fine. Thank you. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటా? లవ్ నా ప్రాబ్లం. పది మందిని లవ్ చేసావు, ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. యంగ్ మ్యాన్, నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది. చాలామంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోతానా నీ ప్రాబ్లం? కాదు. ఓ, ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోవటమేగా నీ ప్రాబ్లం? అవును. అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు. ఇంతమందిని ప్రేమించావు, అద్భుతంగా ప్రేమించావు, అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలింది ఏంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప. ఈ క్షణం 10 కారణాలున్నాయి, కానీ ఒక్క ప్రేమైనా ఉందా? కారణాలతో మిగిలిపోకూడదు.
చేతిలో మిగిలిందేంటి? వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు. మేరీ, యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రం అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. జాన్, నాకు నువ్వు కావాలి. అంటే లవ్ చేస్తున్నావా? కొంతకాలమే కదా? కాదు. మరి లైఫ్ లాంగా? తెలీదు, కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తాను. అంటే అబద్ధాలు ఆడిపోతున్నావా? నేను నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవలసి వస్తుందని. ఇది వేరే ఆలోచిస్తుంది, ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే. హలో, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను అబద్ధాలు ఆడను. నీకు కావాల్సిన లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా, చెప్తున్నాను కదా. చెప్తే లవ్ చేసేయాలా? ఎలా నమ్మమంటావు? చెప్తే నమ్మే స్టేజ్ని కూడా ఏం దాటేసాను. కావాలి నీకు? నమ్మకం. లైఫ్ లాంగ్ ఒక్కడు నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం. ఆ నమ్మకం కలిగితేనే నేను ఒక్కడిని ప్రేమించగలను. అంటే ఏంటి? ఇప్పుడు నేను జీవితాంతం ప్రేమించగలను ప్రూవ్ చేయాలా? అలాగే ఎవడైనా ప్రూవ్ చేయగలరా? అబద్ధాలు ఆడితే ప్రూవ్ చేయగలడు, లేకపోతే ఛాన్స్ లేదు. ఇంతకీ మనోడి పరిస్థితి ఏంటంటావు? అబద్ధాలు ఆడే టైం వచ్చింది. రామ్, ఏం చేస్తున్నావురా? ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇంకా ట్రై చేయలేనురా. నా వల్ల కావట్లేదు. ఏంటక్క? I can't sacrifice anymore. We need a lawyer. విడిపోవడం. ఇన్నాళ్ళు నేను అదే చేశాను బాబా. సమస్యకి పరిష్కారం విడిపోవడమే అయితే ఇంతసేపు విడగొట్టడానికి కోర్టులు, చట్టాలు, లాయర్లు, నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. కానీ అదే సమస్యకి పరిష్కారం ప్రేమించడమే అయితే అది ఎలా ప్రేమించాలో చెప్పడానికి ఎవరు లేరు బావా. మనమే తెలుసుకోవాలి. బావ మంచి కోరుకుంటాడు బామ్మర్ది. విడిపోవడానికి కారణం ప్రేమించలేకపోవడమే అయితే అదేంటో తెలుసుకోవాలి బావా. నేను అదే ప్రయత్నిస్తున్నాను. ఏం కావాలి నీకు? ఏం కావాలి? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు. అదే ఏంటి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు సముద్రం అంత ప్రేమ కావాలి. ఎవరికొద్దు, నాకు కావాలి. సముద్రం అంత ప్రేమ కావాలి. కానీ ఎలా? అది నిజంతో దొరకట్లేదు, అబద్ధంతో ఉండట్లేదు. ఏం చేయమంటావే? ఎలా ప్రేమించాలో తెలియట్లేదు. నాకు తెలియదని చెప్తున్నాను తప్ప. ఏం చేయమంటావు? తెలుసుకుని వచ్చి చెప్పు. All right, let's go. Guys, let's go. Come on. Get out of here. That's it. Way. Everybody up. Nice. Let's go. Hey. You're beautiful.
fish. Where are you going? Oh, come on. You want to get off the train right now? You want to get off the train? You can't get off the train, all right? Just stay with us. Come on, let's have some fun. Just stop it! Come on. Be easy. Be cool, all Your right? hands off me! Calm down. Hey, get back in here. Hey, come on. Hey, come on. Get back in here. Nah, baby. You're not going anywhere fish tonight. You are not escaping this time. He's back, boys. Let her go. Is he your boyfriend? Fuck off. Ah! Hey, you! What's wrong? చేతి చెయ్యొద్దని చెప్పాను కదా వినిపిదా రేయ్ అమ్మాయి మీద కోపం వాళ్ళ మీద చూపించావరా I just want this matter to be clear right now. You got it? Okay. And give me all the papers to my office. I just don't want this guy to get away. Got it? Sure. అనే మీరు ఎందుకు వచ్చారు? నేను చూసుకుంటాను కదా. రైట్ జరిగింది చాలా ఇప్పటికి టూ మచ్ చేశాం ఒక్కోసారి అది అడిగే క్వశ్చన్స్ వింటుంటే తన లైఫ్ ఏమైపోతుందని భయం వేస్తుంది చూడు జానుకు నువ్వంటే ఎంత ఇష్టమని నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను లైఫ్ లాంగ్ దాంతో కలిసి బతుకుతానని ఒక్క మాట చెప్పు పెళ్లి చేస్తాను అలా కుదరదంటే మళ్ళీ దాని లైఫ్లో కనిపించకు కనిపించావు ఏం చేస్తానో నాకే తెలియదు ఆలోచించి ఇక్కడే ఇప్పుడే తేల్చి చెప్పు ఇంకా ఆలోచిస్తావేంట్రా వెళ్ళి చెప్పి ఏం చెప్పాలి దానికి రేయ్ నువ్వే చెప్తుంటావు కదరా ప్రేమలో పడడానికి ఒక క్షణం వస్తుంది అది అందరూ వాడుకుంటారని విడిపోవడానికి ఒక క్షణం వస్తుంది అది ఎవరు వాడుకోరని మామా రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది అదిదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను నమ్మేలా చెప్పేసి లేదంటే జనం దక్కదు వెళ్ళు వెళ్ళరా చెప్పు చెప్పేది చెప్పు చెప్పు ఏంటి చెప్పు ఇప్పటికి నేను చెప్పిందే రైట్ లైఫ్ లో నిన్ను ప్రేమించలేను పోరా ఇప్పటికి చూడరా వాడు ఏం చెప్తున్నాడు నేను ఎందుకు మారాలరా నేను ఇంతే ఎలా ఉండేది ఇది ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అందే ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేసరా ఇది ఆ చిట్టిలాట్లో ఆ చిట్టి తీ అనేది ఎంత క్యూట్గా ఉండేదిరా ఇప్పుడు ఫేస్ చూడు రామ్ నేను సినిమాని చూసాను రామ్ అంది ఎంత ఎక్సైటెడ్గా ఉండేది ఆ ఫేసరా ఇది నేను మేకప్ వేసుకోలేదు న్యాచురల్ బ్యూటీ అనేది అప్పుడు ఎంత ఇన్నోసెంట్గా ఉండేదిరా ఇప్పుడు ప్రతి దానికి చిరాకు పోట్లాట్లు కోపాలు
చూస్తే ప్రేమ కాదు, దీన్ని లాక్కు కొట్టు కొట్టు. నువ్వు మాత్రం ప్రతిదానికి ఈ నవ్వుతుండేవాడివి. ఏది ఆ నవ్వేది? అంతవరకు నా ప్రేమ నీకే అంటావు. ఏది ఆ ప్రేమేది? ఉండదే. ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉండాలరా. ఉండదు. నేనేమైనా స్టాచ్యూనా? అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఒక్క కారణం చాలు కదా ఒక అమ్మాయిని వదిలేయడానికి. ఇన్ని కారణాలు ఉన్నాయి. వదిలే నన్ను. అది మాత్రం చేయలేను. ఏ కారణాలతోనే మిగిలిపోతాననిపిస్తుంది. మరేం చేస్తావు? ఇంకొంచెం ప్రేమిస్తా. అది పోతే మళ్ళీ ఇంకొంచెం ప్రేమిస్తా. అది కూడా పోతే నా కర్మ కొద్ది అది కూడా పోతుంది. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. అది కూడా పోతే తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? తర్వాత ఏమవడం ఏంటి? తర్వాత ఏమైందండి? ఏమవుతుందండి? ఇంకేమవుతుంది? వాడు మాట్లాడేది ఒక్క ముక్క మాకు అర్థం కావట్లేదు. వాడొద్దని మా అన్నయ్య 100 సార్లు చెప్పాడు. దానికి అదేముందో తెలుసా? వాడే కావాలి అంది. వాడే ఎందుకు కావాలని అడిగితే వాడికి ప్రేమించడం తెలుసు, వాడికన్నా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు ఇంకెవడు దొరకడు అంది. సరే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు చూసారా? ఒప్పుకున్నారంట కదా, తర్వాత ఏమైంది? ఒక అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ సార్. నచ్చలేదనుకో విడిపోవడం అంతకంటే ఈజీ. కానీ అదే అమ్మాయి పక్కన కూర్చొని ఇంకొంచెం ప్రేమించడం ఉందే, అది ఎంత నరకం తెలుసా? ఏంటిది? స్కూల్లో జాబ్, పెయింటింగ్ టీచర్. డాడీకి తెలిసిన స్కూల్, శాలరీ $3000. ఇంకా ఈ పిచ్చి గీతలు, గోడలకి రంగులు వేయటం ఇవన్నీ మానే. ఇవన్నీ మానేయాలా? ఇవి నీకు పిచ్చి గీత ఎలా కనిపిస్తున్నాయా? దిస్ ఇస్ గ్రాఫిటీ. కాఫీ టీ కూడా పనికిరాదు. దేనికిది? ఇది నా కోసం, నా సంతోషం కోసం. ఇది నా కోసం. డిసైడ్ చేయి, నేనా గ్రాఫిటీయా? గ్రాఫిటీ మానేమంటది? దానికి పిచ్చా? నేనెందుకు మానేయాలండి? కమాన్ రా, మానేయకరా. మానేమని ఎవడన్నాడు రా? నేను జస్ట్ మానేసని చెప్పు అంతే. ఇవాళ వరకు గ్రాఫిటీ గీసి రామన్ రాసావు, రేపు శామన్ రాయరా. దాట్స్ ఇట్. నన్ను చూడు, ఇదిగో సిగరెట్ మానేమంది, తెగ కాలుస్తాను అంతేందుకు. మందు మానేమంది, బాటిల్ దింపుతున్నా అంతేరా. లవ్ అంటే 4 అబద్ధాలు, 3 SMSలు, 2 కుళ్ళు జోకులు, 1 పువ్వు. దాట్స్ ఇట్ మ్యాన్. ఒక రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా. అంతేరా, సింపుల్. యూ నీడ్ టు లర్న్ మ్యాన్. హాయ్ మాయా, నువ్వు ఫోన్ చేసినప్పుడే నేను బయలుదేరేవాడిని. వీడే నా నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు, చేసేసా. బయలుదేరదామా మాయా? రే, ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇక మీదట నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో. అందుకే కష్టమైనా నేను నిజాలే చెప్తాను. వెళ్దాం పద. అన్నయ్య, ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా. వాడిదేం తప్పలేదు. వాడికన్నా ప్రేమించేవాడు నా కూతురికి దొరకడరా. కలిసి ఉండడం, విడిపోవడం వాళ్ళ ఇష్టం. కమ్ ఆన్, లెట్స్ గో. గైస్, ఏంటి ఇప్పుడు మానేస్తావా? నేను ఎందుకు మానేయాలి సార్? ఇంతప్పటి నుంచి నేర్చుకుంటాను. నేను మానేను. ఈ క్షణం నాకు ఒకటి అర్థమవుతుంది సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను అనే ఈ రామే కారణం. కారణాలతో మిగిలిపోకూడదు నేను.
తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలినది ఈ నేను మాత్రమే. మై లాస్ట్ పెయింటింగ్. ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు. Sergeant, do you need any help? No. Can I ask you one more question? Yep. Who is that boy? Well, he's the world's greatest lover. Okay, he's the world's greatest lover. నేను బయలుదేరుతాను సార్. ఏ నన్ను మా ఇంట్లో డ్రాప్ చేసి ఇంటిగా? నేను కొంచెం ప్రేమించుకోవాలి. మీరు ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? మై గాడ్, మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పచ్చుగా. గిఫ్ట్ ఇద్దామా? ఈ గిఫ్ట్లు మళ్ళీ మళ్ళీ ఇస్తా ఉంటే తిడుతున్నారు సార్. ఇంకేదైనా బెటర్ ఐడియా చెప్పండి. ఒక ఫ్లవర్ ఇవ్వనా? అందరూ ఇచ్చేదే కదా. నేను ఇవ్వలేదు కదా. ఓ, ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి ఇచ్చాను. మళ్ళీ ఏ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఏ ఫ్లవర్ ఇష్టం? నాకు తెలుసు. బాగుందిరా. చిన్న 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 లవ్ స్టోరీస్తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ. యునో సంథింగ్, నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్.